కథాంశం. ఎన్నో ఇన్సిడెంట్ల సమాహారం చెప్పాను కదా ఇందాక. ఒక కథలోనూ, ఒక ఇతివృత్తంలోనూ, ఒక ప్లాట్లోనూ, మెయిన్ ప్లాట్లోనూ ఎన్నో సంఘటనల సమాహారమే సినిమా. ఇన్ని సంఘటనల సమాహారాన్ని స్క్రీన్ ప్లే అంటున్నాం. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, దానికి ఒక లైన్ ఉంటుంది, డైరెక్షన్లో చెప్పుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మా జీకేఐఎఫ్ఎస్ అండ్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్ వాళ్ళు తయారు చేసిన ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రతి హిట్ అండ్ సినిమాలో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అది డైరెక్షన్లో వస్తుంది. దాన్ని తింటూ ఎందుకు ఊరించడం అని చెప్పట్లేదు. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫ్రమ్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్. ఇక్కడ కథాంశం అంటే ఏంటి? కథలోని మెయిన్ అంశం. వాట్ ఈస్ ద మెయిన్? చాలా ఉంటాయి ఇన్సిడెంట్లు. అందులో ఒక మెయిన్ పాయింట్ వలన మొత్తం అన్ని క్యారెక్టర్లు డిస్టర్బ్ అయినా అవుతాయి, అన్ని క్యారెక్టర్లు సంతోషం అన్న ఫీల్ అవుతాయి, అన్ని క్యారెక్టర్లు కొలాప్స్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ కథాంశం. కథంలోని మెయిన్ అంశం, కథాంశం. ఇవన్నీ ఒకటే, బట్ స్టిల్ కథాంశం ఈజ్ లిటిల్ డిఫరెంట్. వాట్ ఈజ్ ద కథాంశం? ఫైనల్లీ వాట్ ఈజ్ ఇతివృత్తం అంటే ఈ విధంగా నేను తీయాలనుకుంటున్నాను అనేది ఇతివృత్తం. కథాంశం అంటే మెయిన్ ప్రేమ గుడ్డిది అని కానీ, ప్రేమ చాలా గొప్పదని కానీ, ప్రేమ ఒక కావ్యం అని కానీ, ప్రేమ ఒక మరువలేని ఒక సంఘటనల సమాహారం, పుట ఒక నవల్లో ఎన్ని పుటలు ఉంటాయి అన్నిటితో సమాహారం అయింది కథాంశం అని చెప్పేసి అదో చెప్తాడన్నమాట.